ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. మెట్పల్లి మరియు కొట్ల పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు, కానీ ప్రజల తీర్పుని గౌరవిస్తూ ఇంకా ముందు ఇంకా భవిష్యత్తులో కష్టపడి పనిచేసి మా మున్సిపాలిటీ రెండు కూడా చక్కదిద్దుకుంటాం. ముఖ్యంగా కౌన్సిల్లో గెలిచిన కొరట్లలో, అదేవిధంగా మెట్పల్లి పట్టణంలో కౌన్సిల్లో గెలిచిన వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఓడిపోయిన వారు ఏమీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రెండు మెట్పల్లి కొరట్ల కౌన్సిలర్లు కూడా ఇప్పుడు కేవలం దయచేసి నా రిక్వెస్ట్, అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి. రెండు మున్సిపాలిటీలు గత 2.5 సంవత్సరాల కొద్దిగా వెనుకబడి మీ అందరికీ నా రిక్వెస్ట్, దయచేసి అందరూ కలిసికట్టుగా ఎలక్షన్లు అయిపోయినాయి, రాజకీయాలకు దూరంగా, రాజకీయ భేదాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి మన మెట్పల్లి మన కొరట్ల అభివృద్ధి చేసుకొని రెండింటిని కూడా బ్రహ్మాండమైన మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి అందరు కౌన్సిల్ గెలిచిన వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇప్పుడు వచ్చే కొన్ని సంవత్సరాలు కూడా మీరే మున్సిపాలిటీ మీ చేతిలో ఉంటుంది అందరికీ. దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి. కావాల్సిన ఆఖరికి అభివృద్ధి, ప్రజల సంక్షేమం. దయచేసి రెండు మున్సిపాలిటీని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నాము. ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ. సో ఇప్పటి నుంచి అయితే కనీసం ఇప్పటి నుంచి మళ్ళీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా కొద్దిగా నిరుత్సాహం, కొద్దిగా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే నా రాజకీయ స్టైల్కి కంప్లీట్లీ భిన్నంగా రిజల్ట్ వచ్చింది. కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉంది రిజల్ట్. కానీ ఎప్పుడైనా జోజితా వహీ సికందర్ ప్రజలే న్యాయ నిర్ణేతలు ఎట్లాగో. సో వేచి చూద్దాం ఈ వచ్చే కొన్ని రోజుల్లో కూడా ఏం జరుగుతుందో అని చెప్పేసి. మళ్ళీ ఒకసారి ప్రజలకు, మా ప్రెస్ మిత్రులకు సపోర్ట్ చేసిన, ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ సైనికులకి, యువకులకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా వచ్చే రోజుల్లో రెండు మున్సిపాలిటీలో కూడా కష్టపడి రెండు మున్సిపాలిటీని అందరి కౌన్సిల్ని కలుపుకొని అభివృద్ధి పదాలకు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం కొనసాగుతుంది. తప్పకుండా విశ్లేషిస్తాను. సరే, చైర్మన్స్ రద్దు మీరు ప్రయత్నిస్తున్నా, మీరే కీలకం. మేము కూడా ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము కూడా ప్రయత్నంలో ఉన్నాము చైర్మన్ సీట్ కోసము. నా నమ్మకం ఏంటంటే బీఆర్ఎస్ చైర్మన్ అయితే అభివృద్ధి బాగా తొందరగా మంచి జరుగుతుందని చెప్పి నమ్మకం నాకు. కానీ నాకు ఈ రాజకీయాలు నాకు కష్టమైన పరిస్థితి. ఏ విధంగా అంటే రేపు ఎప్పటివరకు చెప్తాను మీకు. ఇప్పటివరకు అంటే ఇప్పటికీ కొద్ది సమాచారం ఏమొచ్చిందంటే చాలామంది ఇండిపెండెంట్లకు కూడా బీఆర్ఎస్ అయితే బాగుండు అన్న ఆలోచన ఉందని చెప్పి మాకు సమాచారం వచ్చింది. నిజంగా నేను డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదు ఇప్పటివరకు. వచ్చిన సమాచారం ప్రకారం అందరూ కూడా బీఆర్ఎస్, ఇండిపెండెంట్ కూడా బీఆర్ఎస్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నారు. క్యాప్లు ఉంటారా? అయితే అదే నాకు తెలిసి 2 వైపు మెసేజ్ పంపిస్తుంటారు. అయితే నిన్న అక్కడ కౌంటింగ్ అయిన తర్వాత స్వతంత్ర ఎవరు నాకు నిజంగా నేను ఎవరితో డైరెక్ట్గా మాట్లాడలేదు. వస్తున్న సమాచారం ప్రకారమే మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా మాట్లాడడం కూడా నాకు కష్టం. మీకు చెప్పిన ఫస్టే చెప్పిన, నా రాజకీయాలకు భిన్నంగా ఉంది ఇది, నా స్టైల్ ఆఫ్ పాలిటిక్స్కి. కొత్త రాజకీయ అంటే ఆ రాజకీయ అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చడం వల్ల కొద్దిగా ఏమైనా ఎఫెక్ట్ జరిగింది అక్కడ? ఏదే నేను అట్లేం అనుకోవట్లేదు. ఎందుకంటే నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొంతమందిని ఆదరించింది ప్రజలు.
కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా ప్రజలు ఆదరించినారు, అలా డౌట్ లేదు అలా. కానీ అదే అంటే ఇక లోకల్గా ఎట్లా ఇష్యూస్ ఉంటాయో నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదేమో. నా వైపు నుండి కూడా ఇంకా లోకల్లో ఏం ఇష్యూస్ పికప్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి నాకు కూడా అర్థం కాలేదు. నేను 100% దేనిలో బ్లేమ్ అయితే చేయకూడదు, అది మాత్రం అది మనలో ఉన్న లోపల మనం సరి చేసుకోవాలి. కానీ ముందులో బ్లేమ్ చేసుకుని చేయడం మాత్రం తప్పవుతుంది ఎప్పుడు కూడా. సో మనలో మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే మనం కరెక్షన్ చేసుకోవాలి తప్ప ఎవరిని అయితే నాకు తెలిసి ప్రజలు సామాన్యం కూడా ఎన్నుకున్నారు. సరే ఒకటి బాధాకరం ఏంటంటే ఎక్కువ మంది డబ్బులు గెలిచినారు, అది వేరే విషయం. కానీ పైసలు ఎక్కువ గెలిచినాయని కానీ ప్రజలు సామాన్యం కూడా ఎన్నుకున్నారు క్లియర్. కొరుట్లలో అయితే చాలామంది సామాన్యం ఎన్నుకున్నారు అక్కడ కొరుట్లలో. మీ పార్టీ సార్ బీజేపీకి మద్దతు తెలుపుతుందా, కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందా? ఇద్దరికి మద్దతు తెలుపుతున్న భావన నేను ఉన్నా. ఇద్దరు కూడా మా అపోజిషన్ పార్టీలే. ఇది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడా మా అపోజిషన్ పార్టీలే. అసలు నిజం చెప్తానన్నా నాకు అసలు చాలా షాకింగ్గా ఉంది. సో చూద్దాం వచ్చే 2 రోజులు ఎట్లా అని చెప్పేసి అందరితో మాట్లాడుతూ ఉన్నాము. అయితే మా వాళ్ళు కూడా కలిసికట్టుగా ఉన్నారు, అందరూ క్యాంప్లో ఉన్నారు ఇప్పుడు. సో ఒకసారి మాట్లాడి భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం. ఏంటంటే సార్ మీ పార్టీ నుండి 2-3 కౌన్సిలర్లు వేరే పార్టీకి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది సరైన సమయంలో అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అలా జరిగితే మీరు చేయబోయే? నాకు తెలిసి ఆల్రెడీ మా వాళ్ళందరూ కూడా విప్పించడం జరిగింది. ఆల్రెడీ విప్పించేసినాం కూడా. నాకు తెలిసి ఎవరు చేయకూడదు, ఎందుకంటే విప్ యాక్ట్లోకి వస్తుంది. విప్పించినాం ఆల్రెడీ. విప్పించిన తర్వాత ఎవరు కూడా చేయకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా విప్ కంటే ముఖ్యంగా మా వాళ్ళ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ళని సరి పార్టీలు మారకూడదన్న బ్యాచ్తోనే కాన్సెప్ట్తోనే వచ్చినాం మేము. సో చాలా వాళ్ళ మీద నమ్మకం ఉంది నాకు. చాలా వరకు ఎవరు కూడా పార్టీ విప్కి అగేన్స్ట్గా పోరని నాకు పూర్తి నమ్మకం ఉంది. అధికార పార్టీ కాకుండా ఇక్కడ బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది కదా, అంటే మీరు ముందు ఊహించారా అసలు? అంటే నిజంగా చెప్తా ఉన్నాను. అసలు అంటే నాకు తెలిసి మీరు కూడా చాలామంది సర్వేలు చేసినారు, మీరు కూడా చాలామంది నాకు చెప్పినారు ఇన్ఫర్మేషన్. ఊహకు అందలే, అది అసలు ఊహకు అందలే. చాలామంది ఎలక్షన్లు కొట్లాడినారు. అదే చూస్తే అన్ని చోట్ల చాలా చోట్ల కూడా చాలా అత్య స్వల్ప మార్జిన్లతో గెలిచినారు. సో ప్రాబ్లీ అందుకొరకే ఎవరికి ఇది అందలేదు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అంత చిన్న మెజారిటీ చూస్తున్నారు, చాలా తక్కువ మెజారిటీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే సర్వేలో కానీ ఎవరు చేసే సర్వేలో కానీ అది ఎవరికి అందలేదు. అసలు దగ్గర కూడా ఊహకు దగ్గర కూడా లేకుండా. ఎందుకంటే మా ప్రకారం వాళ్ళకి యాక్చువల్లీ 3 నుంచి 4 కూడా 3 నుంచి 4 సీట్లు కూడా లేకుండా యాక్చువల్లీ. ప్రజలు మార్పు కోరుకుంటున్నాను. ప్రాబబ్లీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలు మార్పు కూడా ఫుల్గా కోరుకోవట్లేదు. అంటే ఒకటి మాత్రం షూర్, ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ప్రకారం చూస్తే ప్రజలు ఏం కోరుకుంటున్నారో కన్ఫర్మ్గా కూడా లేదు ఈ రిపోర్ట్. ఎందుకంటే కేవలం ఇప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళు కూడా దగ్గర కూడా లేరు వాళ్ళు. ఎందుకు సార్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వచ్చింది, ఇప్పుడు బీజేపీ అంటే ఆల్మోస్ట్ 10 అంటే సగము ప్రజలు వాళ్ళ వైపు వేసినట్టే సార్. 50,000 జనాభాలో అట్లుండదు కదా, ఓటర్ పర్సెంటేజ్ ఉంటుంది కదా. ఓటర్ పర్సెంటేజ్ మీరు చూస్తే చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ ఓటర్ పర్సెంటేజ్ చాలా తక్కువ. అట్లే చూడండి మరి పక్కన మొన్న మీరు అందరూ గమనిస్తే గ్రామాల్లో 2-3 కూడా రాలేదు. గ్రామాల్లో చూస్తే 2-3 కూడా రాలేదు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 0% ఉన్నారు గ్రామాల్లో చూస్తే. ఇక్కడే కాదు, ఇక్కడ కూడా భయంకరంగా ఉండింది. ఆల్ ఓవర్ స్టేట్లో కూడా అసలు వాళ్ళు కనీసం 1% సీట్లు కూడా రాలేదు గ్రామాల్లో. మనకు అప్పుడు బీఆర్ఎస్కి 40% వచ్చినాయి గ్రామాల్లో. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ టౌన్స్లో కూడా ఇప్పుడు నిన్న చూస్తే మీరు బీఆర్ఎస్కి మళ్ళీ 30% వచ్చినాయి. వాళ్ళకి కేవలం 8 to 10% కూడా 8 to 10% బీజేపీకి వచ్చింది. సో ఒకటైతే గ్యారంటీ ఏంటంటే కేవలం మీ అందరికీ తెలుసు కాంగ్రెస్కి ఇవాళ పోయినసారి మనం కౌన్సిల్ గెలిచినప్పుడు మనం 95% గెలిచినాం. మున్సిపాలిటీలో 95% గెలిచినాం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 2%, బీజేపీ 2%. ఈసారి ఇన్ఫ్యాక్ట్ బీజేపీ వాళ్ళు పోయినసారి కంటే తక్కువ వచ్చినాయి సీట్ వాళ్ళు టోటల్లో చూస్తే. సరే మన దగ్గర కొద్దిగా ఎక్కువ పెరిగింది నెంబర్, కానీ ఆన్ ది హోల్ టోటల్ చూస్తే బీజేపీ వాళ్ళకి తక్కువైనాయి పోయినసారి కంటే కూడా. వాళ్ళకి ఒక మన కార్పొరేషన్లో 2 సీట్లు వచ్చిన, డివిజన్లో వచ్చిన తప్ప మిగతా మున్సిపాలిటీలో 46 మున్సిపాలిటీలలో 0 46 మున్సిపాలిటీలలో. సో కొన్ని చోట్ల లోకల్ పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ అన్ని
స్వల్ప ఓట్లతోని 100% మీరు చెప్పినట్టు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కానీ ఓన్లీ బీఆర్ఎస్ కావాలని మాత్రం కోరుకున్నారు, మాత్రం డౌట్ లేదు. మనకి ఇప్పటికి కూడా ఓట్ పర్సెంటేజ్ చూస్తే మంచిగా వచ్చింది మనకి. అక్కడ కొట్లలో 8 సీట్లు వచ్చినాయి, ఇక్కడ కూడా 6 సీట్లు వచ్చినాయి. చాలామంది స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. సో 100కు 100% చాలామంది అదే మీరు అన్నట్టు ఎవరికి రీజన్ ఇవ్వకూడదు, సింపతిలు అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. కానీ 100కు 100% నాకు తెలిసైతే ఒక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మంచిగా చేసినది. ఎందుకంటే అధికార పార్టీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షంగా ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే నిజానికి 2 అధికార పార్టీలు, బీజేపీ అధికార పార్టీ, కాంగ్రెస్ అధికార పార్టీ. ఇక్కడ నియోజకవర్గంలో మీదే అధికార పార్టీ కదా సార్? నియోజకవర్గంలో అధికార పార్టీ. అధికార పార్టీ అంటే అధికారం ఉన్నోళ్ళు. ఈ నియోజకవర్గ స్థాయికి వస్తే మీరే నేను ఎమ్మెల్యే కానీ 2 అధికార పార్టీల మీద పోరాడినామని చెప్పేసి మాకు ఆయన కూడా బాగా వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిగతా సెంటర్లతో పాటు మన కొట్లలో మాత్రం కొట్ల నియోజకవర్గంలో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ సీట్లు గెలిచింది. అంటే దాన్ని మీరు కొద్దిగా అంటే మీరు దాన్ని ఇప్పుడు తప్పకుండా అందులో చెప్తాను, ఇంకా ఎక్కువ గెలవాల్సింది. నాకంటే మా మినిమం కొట్లలో 9 సీట్ల ఓట్లతో, ఒకటేమో 20 ఓట్లతో, అట్లా మేము మినిమం ఎక్స్పెక్ట్ చేసింది. కొరట్లలో కూడా మినిమం అనుకున్నాను నేను 12 నుంచి 14 ఓట్ పర్సెంటేజ్ బాగానే ఉంది, కానీ జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఎండ్ ఆఫ్ ద డే మున్సిపాలిటీలో అట్లా లోకల్ ఎలక్షన్లో క్లోజ్ ఎలక్షన్స్ ఉంటాయి కూడా, కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను. 100కు 100% మా వైపు నుంచి ఉన్న ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా కరెక్ట్ చేసుకొని మొదలుపోతాం.